ఇప్పుడు మన మొదటి ఇది 16వ అధ్యాయంలో భగవాన్ వచ్చి దైవీ సంపత్తును బట్టి చెప్పిందిగా ఆరంభించారు. దానిలో అభయం అనే దాన్ని చూసినాము. ఈ అభయం అనేప్పటికి మెయిన్ గా మన అచ్చమిన్మై ఆ వెరుపు లేని తన్మయిని చెప్పారు. వెరుపు యాక్చువల్గా అది వచ్చి ఇర్క్యాన గుణం, అది మనకి నిండతావులో వద్దే అవశ్యం. సామాన్యంగా ఉండే వెరుపు అనేది అవశ్యం. అనగా మన కానీ జీవన్ కానీ సృష్టి చేసుకుంటున్నాం. ఇక మన కற்பనలో ఆ వెరుపుని ఎత్తుకొచ్చుకునేది ఇది ఉండదు అనే దాన్ని మన మెయిన్ గా పురించుకోవాలి. అనగా ఇంకొకటి దాన్ని ఎట్టా మన ఏం ఉపాయాన్ని బట్టి దాన్ని నీకాచు అనేదానికి వైరాగ్యం, వివేకం, శ్రద్ధ, అభ్యాస ఆ నాలుగుని గురుపరానంద స్వామి చెప్పినారు. వైరాగ్యం అనేప్పటికి మనం వచ్చి క్లియరా దాన్ని పురించుకుని ఏమి దేనించి మనకు ఇది వస్తుంది అనే దాన్ని తెలుసుకుని ఈ వెరుపు దేనించి వస్తుంది, ఆ పట్టు నుంచే వస్తుంది అనే దాన్ని పురించుకుని ఆ పట్టుని కొంచెం కొంచెంగా ఉడంగా మనకు ఆ వెరుపు అనేది కమ్మి అవిందుకు ఆరంభించను. அதே மாதிரி ఈ వివేకం அறிவு అనేప్పటికి ఏం మీన్స్ చేసేదంటే అక్కడ మన తాంగే அளவுకే దేవుడు వచ్చి మనకు ఆ కష్టాలు ఇచ్చింది వెళ్ళవును. మన ఇప్పుడు வாழ்க்கையிலோనే చూసేమో వద్ద కష్టం వచ్చేప్పటికి ఆటోమేటిక్ గా వద్దే, అదాவது ఇప్పుడు ఏదో ఒక డెత్ అసంభావితం నడుతుంది అంటే అప్పుడు వద్దే కష్టం మన ఫీల్ చేసినామని టక్కునే అన్కాన్షియస్ సకావుతున్నాము. ఆ వద్దే కష్టం అయ్యేప్పటికి ఆటోమేటిక్ గా బాడీ నుంచి తాళుకుంది వెళ్ళవని స్టేజ్ కు పోయింది అంటే కోమాకు సకావును, లేకపోతే అది వచ్చి కాన్షియస్ లేకుండా ఉణర్వు లేకుండా దీనికి ఒళ్ళే సకాఫోను దాని నుంచి ఇయற்கைలోనే ఆ తన్మయి బాడీకి ఉంది. దాని నుంచి అதாவது విరలుకు తகுந்த వీకం అంటాయిగా ఎంత அளவு వీంగిందలోనే అంతే వీంగినలోను దాని బయటంతా వీంగిందుకు వెళ్ళవదు. ఈ సుండు విరలు యాన సైజుంతా పోయిందుకు వెళ్ళవదు. అది ఎంత వీంగిందలోనో అంతే వీంగిందలోను. అదే మరి కష్టోని ఎంత మన నుంచి తాంగిందలోనో అంతే దేవుడు ఇచ్చునుంట. అటనేప్పటికి మన దాని మనని తాంగేందుగా వెళ్ళవే అలవేగా ఇచ్చును. దాని నుంచి మన వచ్చి అయ్యో మన నుంచి తాంగింది వెళ్ళవదే అటనేసి వర్తపడాల్సింది లేదు, విరాల్సింది లేదు అనేదాన్ని చెప్పారు. అని ఎత్తుకునే ఆ పక్వం వచ్చేదే అక్కడ ముఖ్యం. అనగా అడుతొచ్చి దేవుడితో శరణాగతి శ్రద్ధ పెట్టే మూలంగాని ఈ వెరుపుని మన నీకాచు అనగా అభ్యాసం అనేప్పటికి మనవుடைய పயிற்சி మూలంగా ఇనితని వద్దే డీటెయిల్ గా గురుపరానంద చెప్పిండారు. దాన్ని మీరు వినుకోండా, దీన్ని అంపిండా మీకు, దాన్ని విని మీరు ఇది చేసుకుంటా. నేను వద్దే డీటెయిల్ గా దీన్ని పోవలేని సెంచలా ఊరికే లైట్ గా మట్టు చెప్పి ముడుచుకుంటున్నా. ఇదిలో స్వామియే చెప్పిన దాని నుంచి ఇదిలో ఆ టైప్ ఆఫ్ అప్రోచ్ వచ్చి వద్దే నేను పోలా. మీరు ఆ సీడీని వినుకోండా, యూట్యూబ్ లో దాన్ని వినుకోండా. సరే, ఇప్పుడు మన వచ్చి ఈ శాస్త్రం చెప్పే విషయాల్లో కూడా ఇది సరిగా ఉండదా అనే వెరుపుతాని మనకు వచ్చును. దీన్ని ఫాలో చేసినామంటే మన ఎట్టా సరిగా ఉండిందలోను అనే ఆ వెరువు కూడా వచ్చును. దీని అన్నిని మన ఏం చెయ్యాల, ఇదిన్నా ఒక ఉపాయం మూలంగా దాని అన్నినే మనం సరి చేసుకోలే. మెయిన్ గా ఇంకొక విషయం పరమార్థానంద స్వామి చెప్పింది వచ్చి మోక్షం. గురుపరానందాన్ని ఇది చెప్పిండారు. ఈ మోక్షం అనేది వచ్చి అభయం అనేదాన్ని మోక్షంగా అని కూడా చెప్పుతురు. అదాவது బృహదారణ్య ఉపనిషత్తులో అటనే ఉంది, మంత్రనే ఉంది. అభయం వై ప్రాప్త, ఆ అభయం అనేదేని ఆ బ్రహ్మనే అనేట్టుగా చెప్పిండారు అనేట్టుగా కూడా చెప్పినారు. అదాவது ద్వితీయ వై భయం భవతి, రెండు ఉంటేనే అక్కడ వెరుపు అనేదే వచ్చును. అన్ని సమదర్శనంగా మనం చూసేప్పుడు అక్కడ వెరుపు అనేది కూడా
ఉండేందుకు వాய்పే లేదు. ఈ వెరువుకు మూల కారణేని ఆ భేదనే. భేదం ఉండేదానించే మనకు వెరుపు అనేది వస్తుంది. ఈ రెండవదిగా ఇంకొకటిని మనం ఎంచేపటికే దాని నుంచి మనకు ఏదైనా ప్రాబ్లం వచ్చునో అట అనేసి మనం ఎంచేము. ఆ ఇరుమనే లేదు, అన్ని ఒకటే అటని ఆ ఎన్నం రాంగా ఆ అద్వైత జ్ఞానం, ఆత్మ జ్ఞానం, ఆ బ్రహ్మ జ్ఞానం మన క్లియరా పురించుకునేప్పుడు ఈ వెరుపు అనేది లేకుండా సతాఫోన్ అదే ముழுமையான ఆ మన అబ్సల్యూట్ ఇది పూర్ణత్వం అనేది వచ్చేప్పుడు ఇది ఇంత ఒకటినే ఉండదు. దానికి మనం కొంచెంగా పక్వం మొదట ఈ వివేక వైరాగ్యం, దీని మూలంగా శరణాగతి, దీని మూలంగా అభ్యాసం, ఇది మూలంగా మనకు ఈ జీవ సృష్టి మనకా కற்பனை చేసిన దాన్ని పూరా నీకోల అనగా ఆ మేలాன அறிவு వచ్చేప్పుడు, ఆ జ్ఞానం వచ్చేప్పుడు ఆటోమేటిక్ గా రోగం ఉండే కొంచెం ఉండే ఆ ఎక్స్ట్రా ఉండే ఇది కూడా మనకు నీంగుసును. మన ఏற்கனவே చూసిండామే ఇంకా 2వ అధ్యాయంలో ఆ రసం అనేది కూడా నీంగాల. ఆ కొంచెం ఒక సువడు కూడా అక్కడ ఉండకూడదు. ఆ సువడు కూడా పొయ్యేదానికి ఈ ఆత్మజ్ఞాననే మనకు హెల్ప్ చేస్తును అనేదాన్ని మనం పుచ్చుకోవాలి. సరే, அடுத்தది వచ్చి సత్వ సంశుద్ధి. సత్వ అంటే అంతఃకరణం అర్థం. ఇక్కడ వచ్చి మనస్సు అంతఃకరణం అర్థం. ఈ మన తూய்மைనియే ఇక్కడ చెప్పిండారు. మన ఏற்கனவே 13వ అధ్యాయాల శౌచం అట అని చూసిండాము. ఆ శౌచంలో బాహ్య శౌచం, ఆంతర శౌచం అట అని చూసిండాము. బాహ్య శౌచం అంటే బయట ఉండే మన చుట్టుపుర సూழ்நிலைలు అన్నిని మన క్లీన్ పెట్టుకునేది, అది వచ్చి బాహ్య శౌచం. ఆంతర శౌచం అనేప్పుడు మన తూய்மை అనే దాన్ని ఏற்கனவே చూసిన విషయమే ఇది. మన తూய்மை అనేప్పటికీ మంచి గుణాలు సామాన్యంగా శౌచం, ఆంతర శౌచం, మన తూய்மை అంటే ఏం అర్థం అంటే మన మంచి పண்புలతో ఈ మనసు ఉన్నది అంటే అదే మనసునుடைய తూய்மைன்னு అర్థం. ఈ మన దైవీ సంపత్తుగా ఇక్కడ చెప్పిండావేగా. అదే మరి 13వ అధ్యాయుల అమానిత్వం, మదమిత్వంతా చెప్పినది. అది ఆ గుణాలంతా ఏ మనసులో ఉందో అది ఇంత ఉన్నదింటే అది మనసు తూய்மை కానే ఉంది అనేదాన్ని మన పురించుకోలే. దీన్ని మన ఎత్తుకు రావలే అనేప్పుడు ప్రతిపక్ష భావన. అదావదు మనకు ఇప్పుడు దానం అనే గుణం లేకపోతే కర్మిగా ఉంటే దాన్ని వచ్చి దానం ఇచ్చి ఆ గుణాన్ని సరిచేసుకోలే. దానికి ఆపోజిట్ గా ఉండే గుణం ఒకరి దగ్గర క్రోధం, వెరుపు ఇదింతా వచ్చింది అంటే అన్బు అనే గుణాన్ని మన తిరిగి ఎత్తుకొచ్చి ఆ గుణాన్ని మన ఫ్రీ చేసుకోలే. ఇట మరి ఇది ఇంతని మన ఆ అభ్యాసానికి ఉండే విషయాలు. ఇది పోక ఈ వ్యవహారాల్లో మెయిన్ గా ఇక్కడ ఈ తాంలో మనకు చెప్పేది వచ్చి ఈ సత్వ సంశుద్ధి అనే దాని మూలంగా ఇంకొకరిని ఏమాతేది, సూడ్చి చేసేది, కన్నింగా క్రుక్కడ అంతా ఉండారు. ఇక దొంగ మాట చెప్పేది, అందరిని వంచన చేసేది, అట్టా విషయాలు ఉండకూడదు అనేదాన్ని పర్టికులరా ఇక్కడ చెప్పారు. నంబిక ద్రోహం చేసేది అనగా ఇంకోరిని ఇంప్రెస్ చేసే దానికోసం వాళ్ళు మనని బాగా చెప్పాలే, మనని పెద్దగా ఎంచాలే అనే దానికోసం వద్ద ఎక్కువగా మనం మాట్లాడుకునేది అట మరింత ఒక తప్పు కానీ మన ఇది చేస్తునేవి. ఇంకా అట్ట ఇంకొకరు అడ్వాంటేజ్ ఎత్తుకునేది. వాళ్ళని మనని నమ్మి మనని బాగా ఇది చేస్తా ఉంటే మనం ఏం చేసేము, వాళ్ళని ఇప్పుడు ఒక పని వాళ్ళే ఉండారు, మనని సరి బాగా సంబళం ఇద్దరు అట్ట అనేసి వాళ్ళు నమ్మి అన్ని చేసేరు. మన కడేసిలో వాళ్ళకి అది ఇయ్యకుండా ఉండిసేది, ఆ ఓవర్ అడ్వాంటేజ్ ఎత్తుకునేది. అట్ట మరి దీంతని ఉండకూడదు. ఆ నమ్మిక ద్రోహం అనేది లేకుండా చూసుకోలే. దాని ఇక్కడ సత్వ సంశుద్ధి అనే దాని మూలంగా చెప్పారు. ఆ నేర్మయాన నడతతో ఉండేదే ఇక్కడ మన తూய்மை సత్వ సంశుద్ధి అనే వార్త మూలంగా ఇక్కడ చెప్పారు అనేదాన్ని మన పురించుకోలే.
ఇదే ఈ రెండవది గుణం. మూడవది వచ్చి జ్ఞాన యోగ వ్యవస్థితి. ఇక్కడ వచ్చి జ్ఞాన యోగం అనేది சேர்த்து ఎత్తుకోకూడదు. జ్ఞానం అనేది వేరే, యోగం అనేది వేరే. జ్ఞానం అనే దాని మూలంగా ఇక్కడ ఏం చేసే పేరుంటే గురు శాస్త్రం మూలంగా ఈ ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకునేదే జ్ఞానం అనేది. అదావదు శ్రవణ మనన మూలంగా మనం ఏற்கனவே చూసిండాము. సిస్టమేటిక్ గా ఆ మురైగా మన వచ్చి ఒక పీరియడ్ ఆఫ్ ఒక కాలం దాకా సిస్టమేటిక్ గా ఒక గురువుతో చదివేది. కన్సిస్టెన్సీ இடை விடாகண்ட தொடர்ந்து కొంచెం దినాలకి దీని వచ్చి ఏ తావలో చదివేమో అక్కడ వచ్చి కంటిన్యూస్ தொடர்ந்து చదివేది అనేదే ఆ శ్రవణం. ఆ విషయాన్ని పట్టి ముழுமைగా మొట్ట తెలుసుకోలే, ఆ గురుతోండి తెలుసుకునేది. శాస్త్రాలని గురు మూలంగా తెలుసుకునేది అనేదే శ్రవణం. దాని మూలంగా వచ్చే జ్ఞాననియే ఇక్కడ జ్ఞానం అటాని చెప్పారు. అనగా ఆ அறிவுని మనవుடைய ఈ அறிவுని తన్మయப்படுத்தாలిగా దానికి ఏం చెయ్యాలి? మన వచ్చి సమర్థమా ఇంత చేసి అదాదు నిధిధ్యాసనం మూలంగా దాన్ని తిరిగి మన మనసుకి ఆ అవేర్నెస్ తో ఎత్తు వచ్చేది. దానే ఇక్కడ యోగం అనేది. ఆ ఇనైదల్ అది వచ్చి ఆ బ్రహ్మతోనే మనని ఎనచుకునేది. అన్ని వాసనలు అన్ని పొయ్యేదానికి, మనతో ఉండే ఆ పళక్క దోషాలు వచ్చేది ఇంత పొయ్యేదానికి మన తిరిగి దాని మనస్సులో ధ్యానించాలి. దాని అవేర్నెస్ కి ఎత్తుకురాలి. ఒక్కొక్క క్షణోని దాని పట్టి ఆ ఒక్కొక్క సేల్ చేసేప్పటికి ఇది వచ్చి మనకు ఎంతஅளவுக்கு சரிగా అవుతుంది అనే దాన్ని గమనించి చేసేది. అదావదు ఉరియ ఏనో దానోని చేసు పొయ్యేదానికి దాన్ని బాగా దాన్ని పురించి దాన్ని చేసుకుంటా ఉండేముంటే అది ఆటోమేటిక్ గా తన్మయం అవసరం. అది దాన్ని మనగా గమనించాల్సిందిలా ఒక పీరియడ్ ఆఫ్ ఒక కాలం దాకా దాన్ని అంత మురైగా వాచేసి దాన్ని చెయ్యాలి. అనగా అది తన్మయం అవేపుడు అది మన ఇట్టనే అట అనేసి అయ్యో ఇట్ట చెయ్యాలా అనేసి ఎంచాల్సింది ఉండదు. దాని వెనక ఒక కాలం దాకా అది వచ్చి ఒళ్ళుకు పడకపడేదాకా దాన్ని అట్ట చేసుకుంటా ఉండేముంటే ఆటోమేటిక్ గా అది తన్మయం అవసరం. అదే ఇక్కడ చెప్పేది ఈ యోగం అనే మూలంగా ఈ పొరిల్ని అన్ని కట్టుపడితే మనసుని ఒరుముఖపడితే దాని మన సుయ అనుభవంగా ఈ జ్ఞానాన్ని మార్చుకునేదే. ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది అసిమ్యులేట్ అవ్వాలి. మన రిసీవ్ చేసిన మనకు తగిలిన జ్ఞానాన్ని మనకు రోగ దాని క్లియర్ ఏ విధ సందేహం లేకుండా సందేహాలంతా నీకి దాన్ని తెలివిగా బుద్ధిలో పురించుకుని దాన్ని ఊరబెట్టాలి. రోగ తిరిగి చెప్పి అది ఊరబెట్టాలి. అదే ఇక్కడ చెప్పేది జ్ఞానం యోగ సంస్థితి అంటే దాన్ని స్థిరపడితేది, దాన్ని దానిలోనే నిలచి ఉండేది. మన స్థిత ప్రజ్ఞ అని చెప్పేది. ప్రజ్ఞ అంటే జ్ఞానం, దాన్ని స్థిరపడితేది. దాన్ని ఇక్కడ చెప్పారు. ఇది మన 13వ అధ్యాయంలోని దీన్ని చూసాము. 13వ అధ్యాయంలో అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం అనే అదే 13వదిలో 11వ శ్లోకాల్లో దీనే చెప్పినారు. ఈ గుణం వచ్చి వద్దే ముఖ్యం. ఇదే ప్రైమరీ సాధనం, ముఖ్యమైన సాధనం ఇదే. శ్రవణ మనన నిధిధ్యాసనం మూలంగా దీని మూలంగానే మనం వచ్చి ఆ జ్ఞానాన్ని అడంజిందలోను దానిలో నిలయపెట్టు ఉండిందుకు వెళ్ళవును. కొదమ అన్ని సాధనలు ఇప్పుడు మన దానం దమహ యజ్ఞ స్వాధ్యాయం అనేసింత ఇంకా చూడపోయేవిగా అది అన్ని నేను సెకండరీయే. అది వచ్చి ఆ జ్ఞానాన్ని డైరెక్ట్ అయ్యేది. అది వచ్చి మనకు తగుదిలానే ఇచ్చును, చిత్తశుద్ధిని ఇచ్చును. అదావదు ఏక సాధన సాధ్యం అనేప్పుడు ఈ మోక్షానికి జ్ఞాననే సాధనం. అది ఒక్కటే మనకొచ్చి ఆ మేలాన దీనికి ఆ మోక్షానికి ఎత్తుపోను. జ్ఞానం అనేది ఆ వేదాంత విచారం చెయ్యంగానే అదే వచ్చి ఒకే సాధనం మనకి ఆ మోక్షం అనే సాధ్యాన్ని అడంజేయడానికి.
దేనించి దాని ఒకే సాధనం అటని చెప్పారు అంటే ఈ చిత్తశుద్ధికి వచ్చి నిండా సాధనాలు ఉంది. మనం వచ్చి భక్తి చేసి జపం చేయొచ్చు, ధ్యానం చేయొచ్చు, లేకపోతే దానం చేయొచ్చు, తపం చేయొచ్చు. ఇట అన్ని విధాలోని మనసు వచ్చి తూய்மை అవ్వుకునే వచ్చును, పక్వం అవ్వుకునే వచ్చును. కాబట్టి దానికి ఏకపట్ట సాధనలు ఉంది. ఏదన్నా ఒక సాధనని మన కడపిడిచి దాని మన ఆ చిత్త శుద్ధి చిత్త ఏకాగ్రత అంతా అడంజి రాచ్చు. కాబట్టి ఈ అది అన్నిని మనసునుடைய తూய்மையே తவிர అది వచ్చి మోక్షానికి మనకి హెల్ప్ చెయ్యదు. అది మోక్షానికి ఉండే ఒకే సాధనం వచ్చి ఈ వేదాంత విచారణే అనేదాన్ని మనం పురుజుకోలే. ఆ మోక్ష జ్ఞాన ఆ వేదాంత విచారం మూలంగా మనకు తవులే ఆత్మ జ్ఞాననే ఆ సమదర్శనం అనేదే మనని ఆ మోక్షానికి లీడ్ చేసిన. అதாவது నేను నిత్య ముక్తన్ అనేదాన్ని నేను పురుంజుకుందుకు ఇది ఒక్కటే సాధనం అనేట్టుగా చెప్పారు. అதாவது దీన్ని మనం ఎట్లా పురుంజుకోవాలంటే அடுத்து అన్ని సాధనలను చెప్పారే. ఇప్పుడు భక్తితో సాధనం చెప్పారు, కర్మయోగం సాధనం చెప్పారు, అటాని చింత చెప్తే అది అన్ని నేని కర్మయోగాలోనే వచ్చును. భక్తి ఉపాసన ఇది అన్ని నేని కర్మలోనే వచ్చును. జ్ఞానం అనేది వచ్చేప్పటికే అది అన్ని తగుదిలానే ఇచ్చినే తవిర జ్ఞానాన్ని ఇయ్యదు అనేదాన్ని తెలివిగా మనం పురించుకోవాలి. ఇప్పుడు ఈ మొదటి లైన్ ఫుల్లా ముడించింది. అభయం సత్వ సంశుద్ధికి జ్ఞానయోగ వ్యవస్థితికి అనేది ముడించింది. ఇప్పుడు ఈ మూడునేని ఇప్పుడు ఈ అభయం అనే దాన్ని మోక్షం నేను ఎత్తుకున్నాముంటే ఈ మోక్ష వచ్చి గోల్ మనకు. ఈ అభయనే మన గోల్, లక్ష్యం. ఈ లక్ష్యాన్ని అడంజేదానికి సత్వ సంశుద్ధి అనేది వచ్చి సాధన చతుష్టయం సంపన్నంగా ఉండేది. ఈ సాధన చతుష్టయం అంటే వివేకం, వైరాగ్యం, సత్సంపత్, ముముక్షుత్వం. ఇది ఉండేవాండు, ఆ క్వాలిటీస్ ఉండేవాండు. ఆ తకుదీలాని జ్ఞాన యోగ్యత అనేది ఈ సత్వ సంశుద్ధి మూలంగా వచ్చును. అనగా ఈ జ్ఞాన యోగ వ్యవస్థితి ఉండేగా అది ఏమి అంటే శ్రవణ మనన నిధిధ్యాసనం. అదే నేరడియాన సాధనం. ఈ తగుదిలాని జ్ఞాన యోగ్యత వచ్చి అనగా వేదాంత విచారం చేసేప్పటికి ఈ అభయం అనే ఆ మోక్షం అనేది మనకు తగులుసును. దాన్ని మన పురించుకుంటూ దాన్ని ఉణర్దుకుంటూ ఈ మూడునేని హోల్ దీనిని చెప్పితుంది. ఈ మూడు ఉంటనేని మన ఆ ముಳುమైని అడంజిరాచు అనేదాన్ని ఇక్కడ పురించుకోలే. ఇక్కడ ఇంకొకటిని ఏమి అంటే ఇది ఎట్టా వచ్చును, ఈ జ్ఞాన నిశ్చయం అనేది ఎప్పుడు వచ్చును మనకు అంటే దానిలో మనకు ఆ ముముక్షుత్వం తీవ్ర ఇచ్చై అనేది ఉండాలి. ఆశ ఉంటనే ఏదిలోని మనకు ఒక ఊరికే కొంచెంగా ఆశ లేదు, తీవ్ర ఇచ్చై అనేది ఉండాలి. మనకి ఎట్టనాలు దీని అడంజే అవుతూ అనే ఆ ఎన్నం ఉన్నప్పటికే మన నుంచి దాన్ని సాధించింది వెళ్ళవును. దాని నుంచి ఆ సంకల్పం మన మనసులో పెట్టుకుని దాన్ని చేసేప్పటికే దీని దానిలో నిశ్చయ ఉండిద్దుకు వెళ్ళవును. అనే ఇంకొకటి ఏమంటే తత్వ జ్ఞానార్థ దర్శనం అనేప్పుడు అதாவது ఇది మన 13వ అధ్యాయాలని చూసిందాం. 11వ శ్లోకాల్లో తత్వ జ్ఞానార్థ దర్శనం. ఈ తత్వ జ్ఞానం, ఈ ఆత్మ జ్ఞానానుடைய ప్రయోజనాన్ని మన తిరిగి మనసులో ఇది పురించుకుంటే మన ఎంత அளவு మనకు ప్రయోజనంగా ఉంది, మన ఎంత அளவுக்கு దాని வாழ்க்கைలో నடைமுறைకి ఎత్తు వచ్చినామంటే మనకు ఈ మన శాంతి అనేది, మన அமைதி, మన ఆ సంతోషం, ఆనందం అనేది ఎంత బాగుండు అనే దానిని మన పురించుకోగానే దీనిలో మనకు ఆ తీవ్ర ఇచ్చై అనేది కంటిన్యూస్ అవును. ఇచ్చై ఉంటేనే మన దాన్ని ఫాలో చేతూ ఆ శ్రద్ధతో మన ఫాలో చేసినామంటే కండిపుగా దీన్ని అడంజాచ్చు అనేదాన్ని మన పురించుకోలే. ఈ మూడే వద్దే ముఖ్యమైనది. ఇంకా వచ్చేది అన్ని నేని దానికి మనకు తగుదిలాని ఇచ్చే విషయాలే.
అన్నినేని ఒక అదావదు ఈ ఒక్కొక్క గుణాలుని మనకు వచ్చి వద్దే మన ఏదైనా ఒక గుణాన్ని పట్టుతే కూడా అది వచ్చి అన్ని గుణాలని సేరి లీడ్ చేసి ఎత్సకాపను మొట్ట ఒక గుణాన్ని క్లియర్ పురించుకుని ఆ గుణాన్ని బాగా ఫాలో చేసింది ఆరంభించినా ఉంటేనేని అదేని అన్ని గుణాలని మనకు ఎత్తుకొచ్చుడు అనేది మన పురించుకోలే అది ఇప్పుడు దానం అట అని చెప్పారు. ఈ దానం అనేది ఏమి అంటే స్వస్వత్య యథాశక్తి సంవిభాగ. అదావదు మనల్ని స్వ అంటే நம்மை అని అర్థం. నా ఉడయ్య ఆ సొత్తులు ఇదింతా ఉందేగా నే ఏమి పెద్దగా ఎంచేనో ఒర్తీగా అదావదు వద్దే మదిప్పు ఇచ్చి పెట్టుకుంటానో ఏం పెట్టుకుంటానో దాని అన్నిని యథాశక్తి నా శక్తికి ఏత మారి బాగా அறிவுபூர்வంగా సరిగ్గా మురైగా పగిర్ందిచ్చేది. సంవిభాగ అంటే పగిర్ந்து అందరికి ఇచ్చేది అనేదే ఇక్కడ దానం. అదావదు అన్నిని దానం చెయ్యామని చెప్పలా వాళ్ళని యథాశక్తి మన శక్తికి తగుంద మారి అది వచ్చి రూపాయే ఇయ్యాలని సమస్య లేదు. మనకు ఏమి మనతో ఉందో అన్నదానం చెప్పేదిక మన అన్నదానం వేయచ్చు, లేకపోతే రూపాయిగా ఇయ్యచ్చు, లేకపోతే మనవుடைய కాలం టైంని ఇయ్యచ్చు అనగా మన ఏదైనా మనకు తెలిసింది నాలెడ్జ్ ఏ నాలెడ్జ్ మనకు తెలుసునో దాన్ని ఇంకొకరితో షేర్ చేసుకోవచ్చు. ఇట్లా ఏమి మనకు మన అపరిమితంగా మనతో ఉందో దాని మన ఉలకానికి ఉలకంతో పగిర్ందుకునేదే ఈ దానం అనేది. అదావదు మనం వచ్చి ఉలకాలో ఉండి తీసుకుంటానే ఉంటాము. ఈ రెండు చేత ఏవాలని మన తీసుకుంటానే ఉంటాము. ఆ తీసుకుంటా ఉండేదాన్ని 1000 శైలాకి ఇయ్యాలే అంటారు. రెండు చేత తీసిందాని 1000 శైలాకి ఇయ్యాలనేసి వివేకానంద కేంద్రాలు అది దానికి ఒక ఇదే ఉన్ను పాటే దానిలో ఉన్ను. అన్ని రెండు శాతం మనం తీసిందాని 1000 శైలాకు మనం ఇయ్యాల. దానికి అర్థం ఏమి అన్ని ఈ పంచమహాయజ్ఞం చెప్పేమిగా మన సముదాయానికి మన సముదాయాల్లో మన తీసిందాము అన్నిని మన తీసిందాము. ఈ పంచభూతాలు మనకి ఎన్ని ఇచ్చింది దాన్ని మనం ఏం చేసేము పొల్యూట్ చేస్తా ఉండాము. ఆ పొల్యూషన్ ని మన రాకుండా ఉండేదానికి ఏం చేయాలనో దాన్ని మనం చేసుకోలే. నేనా చేసేను కొదవ గురై చేసేనంటే నా ఏం ముడించుతుందో దాన్ని నేను కరెక్టా చేసుకుంటా ఉండాలి. వాళ్ళందరూ చేసేరు నేను చేస్తే ఏమి అటాని ఎంచకూడదు. అదే అదే తినాలి రమ్మని కథ చెప్తారేగా అందరు పాలు పొయ్యండా అంటే అందరు పాలు పోతే ఒక టంబ్లర్ నీళ్ళు పోతే ఏమవసరం అట అనేసి అక్కడేసి వస్తే వట్టి నీళ్ళు మట్టినే ఉన్ను అక్కడ. అదే మారి వాళ్ళకి పోతాంది. అందరూ అట్టనే ఉండారు నే మట్టు సరిగా ఉండి ఏం చేయబోయాను అట అనేసి ఆ ఎన్నమ్మై మన అందరూనే ఉంది. దీని మొదట మార్చాలే దాని ఇక్కడ చెప్పారు. ఆ భావనయే ఇక్కడ వద్ద ముఖ్యం. మనం అదాவது అట్ట కొంచెం కొంచెం కానీ మారేప్పటికి అట్ట సరిగ్గా మనం ఉండింది ఆరంభించంగా మనని మాడల్గా పెట్టుకుని ఇంకొక 10 అదే మారి నడిసిందిగా ఆరంభించారు. వాళ్ళు నడిసేరా నడాలేదా అనేది పత్తి మనకు కేల్వి లేదు. మన ఎట్టా ఉండాము, మన ధర్మంగా ఉండామా, మన సరిగా చేసేమా అనేదని మన ఆదిలో మన గమనం ఉండాలి. అదే ముఖ్యం. ఈ మెయిన్ గా దీనిలో దానం అనేదిలో స్వామి పరమార్థానంద అందరినీ చెప్పినది వచ్చి ఈ లోభం అనే ఎన్నం వచ్చి కొరంజుకునే వచ్చును. లోభం అంటే ఆ పేరాసై కర్మితనం ఇది వచ్చి మారి మనసు వచ్చి విశాలమవును పరందు అందరితో పగిర్ందుకోలే. నాకు ఏం తగులుతుందో దాన్ని అందరితో షేర్ చేసుకోలే